తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మార్కెట్ యార్డ్ లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి క్వింటాలకు 8,110 రూపాయల మద్దతు ధర అందిస్తామని, కొనుగోలు చేసిన మొత్తాన్ని 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలియజేశారు. ప్రతి సేకరణలో పారదర్శకత, సమయపాలన పాటిస్తూ రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. కోసం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజే మనం మొదలు పెట్టాలి అని ఈరోజు మనం మొదలు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా వర్షాకాలం మీ అందరికి కూడా తెలుసు, మొన్ననే తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ లో కొంత పత్తికి ఇబ్బంది పడ్డారు. కాబట్టి అధికారులందరికీ నేను మళ్లీ చెప్తున్నాను, ఎవరిదైనా కాస్త ఇబ్బంది ఉన్నా దయచేసి మళ్లీ వాళ్ళని తిప్పడం చేయొద్దు. ఎవరైనా పత్తి ఇక్కడ తీసుకొస్తే మీకు మాయిశ్చరైజర్ % ఏమన్నా తేడా వస్తే ఇక్కడ ఆరబెట్టుకోమని చెప్పండి. లేదు అనుకుంటే ఆ మాయిశ్చరైజర్ మనం ఎంత ఇవ్వగలుగుతామో, ఏమి ఇవ్వగలుగుతామో అది చూడండి. రైతులు మాత్రం ఇబ్బంది పెట్టడం గాని, రైతుల్ని మళ్లీ 4 సార్లు తిప్పడం చేస్తే గత ప్రభుత్వానికి మనకి తేడా ఉండదు. కాబట్టి మనం ఖచ్చితంగా పత్తి కొనుగోలు కేంద్రానికి వచ్చిన వాళ్ళకి మనం ఎలాగ 8,110 రూపాయలు ఎలాగిద్దాం అనుకుంటున్నామో, చిన్న తేడా వస్తే ఒక 10 రూపాయలు అటు ఇటు అయినా గానీ వాళ్ళను మళ్లీ తిప్పకుండా రైతుల్ని ఆనందంగా ఇంటికి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ గారు ఇక్కడ ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను క్లియర్ గా అందరికీ కూడా ఆదేశించడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ రోజు మన వర్షాలనేది మనకెవరికీ తెలియదు. అనుకోకుండా జరిగిన వాటిల్నే అకాల వర్షాలు. అందుకనే వచ్చినప్పుడు రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఎలాగైనా పత్తిని కాపాడుకుందాం అనుకున్నారు, ఎలాగైనా వరి కాపాడుకుందాం, మొక్కజొన్న కాపాడుకుందాం, అన్ని పంటలు కాపాడుకుందాం అనుకున్నారు. కానీ అంత తుఫాన్లో ఎవరికి వీలు కాలేదు, సాధ్యం కాలేదు. ఎందుకంటే అందుకోసమనే మనం ఈ రోజు పెద్ద మనసుతో అక్కడ ఉన్నటువంటి ఏవోలు గాని, ఏవో కింద ఉన్నటువంటి స్టాఫ్ గాని అందరూ కూడా పెద్ద మనసుతో రైతుని ఇబ్బంది పెట్టకూడదు అని పూర్తి స్థాయిలో, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట కూడా ఇదే, మనకి రైతే రాజు, రాష్ట్రంలో రైతు ఉంటేనే మనం బాగుంటాం, అన్నదాత క్షేమమే మనకు ముఖ్యం అని చెప్పారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం తీసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అలాగే నా సోదరులు నలుగురు మాట్లాడారు, 4 విషయాలు చెప్పారు. ముఖీ సూర్యనారాయణ గారు కూడా కొన్ని విషయాలు వాటికి చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ 5 మాట్లాడేటప్పుడు విషయం ఏంటంటే ఒక్కొక్క వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. మిల్లర్ల దగ్గర ప్రతిసారి ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. అది మనం ఖచ్చితంగా మన డిపార్ట్మెంట్ నుంచి దాన్ని పరిశీలన చేసి ఏ మిల్లర్ దగ్గర కూడా ఇబ్బంది పడకుండా, దళారుల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి ధాన్యం ఇక్కడ మనం 2,300 రూపాయలు ఇస్తున్నాం. బయట ఎందుకు 1,500కి 1,600కి అమ్మాలి? అమ్మడం వల్ల రైతు ఆరుగాలం పండించి భార్య, పిల్లలు, ఇంట్లో అమ్మా నాన్న ఉంటే అందరు కలిపి ఉదయం నుంచి రాత్రి దాకా పొలంలో ఎండిపోయి తడిసిపోయి ఉండి రైతు ఈ రోజు ఎందుకు తక్కువ కమ్ముకోవాలి? గత ప్రభుత్వంలో అంటే మనందరం కూడా 500 మంది రోడ్డు మీద ధర్నా చేశాం. దేనికి చేశాం? ధాన్యం కొనాలంటే కొనలేదు. కొన్న తర్వాత 6 నెలలు డబ్బులు వేయలేదు. 6 నెలలు చూసిన తర్వాత మనం ధర్నా చేస్తే మన మీద కేసులు పెట్టి, ఆ తర్వాత 6 నెలల తర్వాత కలెక్టర్ గారు వచ్చి ఏదో ఒప్పుకొని ఆ తర్వాత ఏదో డబ్బులు పైసా పరకో ఇచ్చారు. ఈ రోజు అలా ఉండకూడదనే కదా చంద్రబాబు నాయుడు గారు 24 గంటల్లోపు ధాన్యం కొనుగోలు డబ్బులు పడాలి అన్నారు. అలాగే 2 గంటల్లో కూడా డబ్బులు పడినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ రోజు పత్తి మన క్వింటాల్ ఏదైతే మనం ఇస్తున్నామో దాన్ని 8,110 రూపాయలు ఇస్తున్నామో అది కూడా 48 గంటల్లో డబ్బులు పడతాయి అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. సిబిసిఎన్సి సంఘాల ఐక్యతకు, క్రైస్తవ సంఘాల స్థాపనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈస్ట్ ఆక్వీడు ఫీల్డ్ కౌన్సిల్ అధ్యక్షులు కురెళ్ల రవిప్రకాష్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడు అజ్జమూరు గరువు కల్వరి బాప్టిస్ట్ చర్చిలో జరిగిన ఫీల్డ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా విదేశాలలో సువార్త ప్రకటించి స్వదేశం తిరిగి వచ్చిన రవిప్రకాష్ ను ఫీల్డ్ కౌన్సిల్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెవరెంట్ ఇంటి దేవసుకుమార్, బొడ్డు వజ్రం, ఉపాధ్యక్షులు ఈ దావీదు, ట్రెజరర్ జి సుందర్ సింగ్, సదర్లా జకరయ్య, వై నరసయ్య, ఫిలిప్, యహోషువ, రవితో పాటు ఈస్ట్ ఆక్వీడు ఫీల్డ్ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఫీల్డ్ కౌన్సిల్ యొక్క ప్రెసిడెంట్ గా బాధ్యతలు వహించిన తర్వాత మనం చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం చిన్నజల్లిమెల్లిలో మరి దేవాలయ నిర్మాణం విషయంలో
అక్కడ ఫండ్స్ పోగు చేసి అక్కడ శంకుస్థాపన చేసి అది పనిని ప్రారంభించడం జరిగింది. అక్కడ నూతన మందిరం కట్టబడతా ఉంది. అలాగనే సంఘాలని బలోపేతం చేయడంలో సంఘాల ఐక్యత కొరకు అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే దైవజనులు కూడా అనగా కాపర్లను కూడా మేము ప్రేమతో వారితో మాట్లాడుతూ ఉన్నాం. అందరూ ఏకతాటి మీదకి రావడానికి వాళ్ళందరూ సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను అక్టోబర్ నెల అలాగే సెప్టెంబర్ నెల ఈ 2 నెలల మధ్యలో నేను గల్ఫ్ దేశానికి వెళ్ళి అక్కడ చాలా చోట్ల మరి సువార్తను ప్రకటించి అక్కడి నుంచి యోబు గారి సమాధి ఉన్నటువంటి ఊజు దేశపు స్థలాల్లో అక్కడ మరి సువార్తను ప్రకటించడం జరిగింది. అలాగనే మస్కట్ దేశంలో ఉన్నటువంటి అన్ని సంఘాలను దర్శించాం, అందరితో మాట్లాడాం. అలాగనే ఊజు దేశం అనగా స్థలాల్లో ఉన్నటువంటి ఆ బేతేలు సంఘంలో కూడా దేవుని యొక్క సువార్తను అందించడం జరిగింది. ఎంతో అసలు రెస్ట్ లేకుండా సువార్త పరిచర్యలో దేవుడు బహుగా వాడుకున్నాడు. అక్కడ ఎక్కడికి వెళ్ళినా ఈ మన ఈస్ట్ ఆక్విడ్ ఫీల్డ్ కౌన్సిల్ యొక్క శ్రేష్టమైనటువంటి ఘనతను, మిషనరీ వారి యొక్క చరిత్రను చెప్పి అక్కడ కూడా మన బ్యాప్టిస్టు సంఘాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో స్థలాల్లోనూ అలాగనే మస్కట్ లో కూడా 2 చోట్ల కొంతమంది దైవజనులను మన బ్యాప్టిస్ట్ వారితో మాట్లాడి అక్కడ కార్యక్రమాన్ని కొనసాగింపు చేయాలని నిర్ణయించాం. వారిని కూడా మళ్ళా జనవరి నెలలో నేను వెళ్ళబోతా ఉన్నాను. వెళ్ళినప్పుడు వారిని అభిషేకించి అక్కడ వారిని దైవజనులుగా ఏర్పాటు చేసి మన బ్యాప్టిస్ట్ యొక్క ఆ పతాకం గల్ఫ్ దేశాల్లో కూడా మనం ఎగరేస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే మరి మనం అందరం ఏకతాటి మీదకి వస్తే సంఘాల కట్టడంలో కానీ అలాగే సంఘాలను ఉజ్జీవింప చేయడంలో కానీ అలాగనే పాస్టర్లుగా చాలా మంది అభిషేకం పొంది ట్రైనింగ్ పొంది అన్ని రకాలుగా ఉన్నటువంటి వారిని మనం కూడా వారికి సంఘాలని చూపించి నూతన సంఘాలు స్థాపించడానికి మేమంతా కృషి చేస్తా ఉన్నాం. మన ఈస్ట్ ఆక్విడ్ ఫీల్డ్ కౌన్సిల్లో ఉన్నటువంటి సంఘాలకు, గ్రామాలకు, సంఘ కాపర్లకు, గ్రామ నాయకులకు అలాగే సిఆర్లకు అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఎక్కడైతే ఈ బ్యాప్టిస్ట్ సంఘాలు లేవో అక్కడ నూతనంగా సంఘాలు స్థాపించాలని నేను మీ అందరినీ కోరుతూ అలాగన అభివృద్ధి చెందుదాం, అలాగన సంఘాలు స్థాపిద్దాం, విస్తరిద్దాం. దేవుని యొక్క సువార్తను మనము ఎల్లడలా ప్రతి వ్యక్తికి కూడా మనం అందించి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ఆయన యొక్క సాధనాలుగా మనమందరము వాడబడాలని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తోటలో ఉద్యాన విభాగం రూపొందించిన పుష్ప ప్రదర్శన, శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శనలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రారంభించారు. పుష్ప ప్రదర్శన ఎంతో ఆకర్షణీయంగా ఉందని పేర్కొంటూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులతో పాటు స్థానికులు కూడా ఈ ప్రదర్శనను తప్పకుండా సందర్శించాలని సూచించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రేమంటే మూవీ టీం దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్ ఆనంది స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. సినిమా ప్రమోషన్స్ కానీ నిన్న తిరుపతి వచ్చాము. సో తిరుపతి వస్తే ఖచ్చితంగా తిరుమల రావాలని అందరికీ ఉంటుంది. సో తిరుమల ఇవాళ మార్నింగ్ ఇప్పుడే దర్శనం బాగా జరిగింది. ఆలయ కమిటీ అందరికీ, తర్వాత మాకు హెల్ప్ చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఒకటే ప్రేమంటే 21వ తారీఖు రిలీజ్ కాబోతుంది. అన్ని తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. స్వామి బ్లెస్సింగ్స్ ఎంత అవసరమో మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు అంతే. మా మూవీ ప్రేమంటే రిలీజ్ అవుతుంది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ తిరుపతికి నేను ఆల్మోస్ట్ 15 years తర్వాత వస్తున్నాను. చాలా చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది. అందరూ చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో తొలిసారి లూప్ లైన్ లో నర్సాపురం వందే భారత్ ఎక్స్ప్రెస్ జనవరి 12 నుండి సేవలు అందుబాటులోకి వస్తాయన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అంగరంగ వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం. విలువలతో కూడిన విద్య మాత్రమే భావి భారత పౌరులను తీర్చిదిద్దగలదు. చినమిరం విశ్వకవి సిబిఎస్ఈ స్కూల్లో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో రాజ్యసభ సభ్యులు పాక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రేమంటే మూవీ టీం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.